ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మాత్రమే డిసైడ్ అవ్వండి. ఫ్యూచర్ సిటీలో మనము ఒక మంచి కమర్షియల్ ప్రాజెక్ట్‌ని అయితే ఇస్తున్నాము. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఎక్కడుంది? ఈ ప్రాజెక్ట్‌కి నియర్ బై ఏమేమి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? ఇక్కడే ఎందుకు కొనాలి? ఇక్కడే కొంటే ఎంత మంచి రిటర్న్స్ ఉంటాయి? అనే దాని గురించి టోటల్‌గా చూద్దాం. సో, ఫస్ట్‌గా వచ్చేసి మన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో మన ప్రాజెక్ట్ నియర్ బై డెవలప్‌మెంట్స్ చూద్దాం. సో, సాగర్ హైవే ఫేసింగ్‌లో మన ప్రాజెక్ట్ అయితే ఉంది. మన ప్రాజెక్ట్‌కి నియర్ బై ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు, అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు 12 వే లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. సో, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి జస్ట్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే మన వెంచర్ అయితే ఉంటుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఫ్యూచర్ సిటీని, ఇటు హైదరాబాద్‌ని, అటు అమరావతిని కనెక్ట్ చేసేటటువంటి భారీ గ్రీన్ ఫీల్డ్ హైవే. సో, ఈ హైవేకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో, ఈ హైవే నుంచి జస్ట్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే మన వెంచర్ అయితే ఉంటుంది. అండ్ ఫ్యూచర్ సిటీలోనే రెండవ అతిపెద్ద రోడ్డు హైవే నుంచి, సాగర్ హైవే నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కనెక్ట్ చేసేటటువంటి రోడ్. ఈ రోడ్ వచ్చేసి తక్కలపల్లి గేట్ నుంచి, తక్కలపల్లి మీదుగా మేడిపల్లి నుంచి కుర్మిద్ద జంక్షన్, అంటే ఫ్యూచర్ సిటీ జంక్షన్ వరకు ఈ రోడ్ అయితే భారీ రోడ్డు రాబోతుంది. సో, ఈ రోడ్డు కూడా ఫ్యూచర్ సిటీకి ఒక ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డుకి కూడా చాలా దగ్గరలోనే మన వెంచర్ అయితే ఉంటుంది. సో, ఇలా గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు, అండ్ తక్కలపల్లి నుండి ఫ్యూచర్ సిటీ వరకు ఉన్నటువంటి మెయిన్ హైవే కావచ్చు, ఈ 2 రోడ్లకి మన ప్రాజెక్ట్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ తెలుసు కదా! ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా మన వెంచర్ దాటిన తర్వాత 10 కిలోమీటర్స్ బయటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అంటే మన వెంచర్ రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉంటుంది. అండ్ ఇప్పుడు మన వెంచర్ గురించి చూసుకున్నట్లయితే మన వెంచర్ వచ్చేసి సాగర్ హైవేలో హైవే ఫేసింగ్‌తో యాచారం తర్వాత 5 కిలోమీటర్స్ తర్వాత మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైవే ఫేసింగ్ వెంచర్. టోటల్‌గా 11 ఎకర్స్‌లో ఉంది. సో, ఆల్రెడీ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, పార్క్స్ లాంటి డెవలప్‌మెంట్స్ ఆల్రెడీ చేశాం. ఒక బీటీ రోడ్ వర్క్స్ అయితే మనకు ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. సో, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సాగర్ హైవే ఫేసింగ్ ప్రాజెక్టు. సో, హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్‌లకి ఇప్పటికీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సో, ఇది చాలా మంచి కమర్షియల్ ప్రాపర్టీ. దీంట్లో 11 ఎకర్స్‌లో మనము డీటీసీపీ అప్రూవల్, టీజీడీ అప్రూవల్‌తో అన్ని డెవలప్‌మెంట్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేశాము. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. జస్ట్ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే మనం దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దీన్ని నియర్ బై డెవలప్‌మెంట్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు చెప్పుకున్నట్లే, సో, భారత్‌కే ఫ్యూచర్ సిటీ అయిన ఫ్యూచర్ సిటీ, అండ్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి వెళ్ళేటటువంటి చాలా పెద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే, అండ్ సాగర్ హైవే నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళేటువంటి రోడ్‌కి కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉంటుంది. అండ్ హైవే ఫేసింగ్‌తో ఉంటుంది. సో, ఇలా ఎలా చూసుకున్నా సరే డెవలప్‌మెంట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. అండ్ మన ప్రాజెక్ట్ వచ్చేసి డీటీసీపీ అప్రూవల్ కాబట్టి లీగల్‌గా అంతా క్లియర్‌గా ఉంటుంది. ఈ రోజున 15,000 అండ్ 14,000 రూపీస్‌లోనే ఇందులో మనం ప్లాట్ ఇస్తున్నాం. సో, ఇది చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు గమనించాలి. అందులో మెయిన్‌గా ఏంది అంటే, కందుకూరు నుండి యాచారం వరకు 100 ఫీట్ రోడ్ అనేది మెయిన్ రోడ్ అనేది ఇన్ని రోజులు కూడా భావించారు అందరూ కూడా. అండ్ ఈ 100 ఫీట్ రోడ్ కూడా మనకు మీర్ ఖాన్‌పేట్ వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ మీర్ ఖాన్‌పేట్ దగ్గరే ఆ రోడ్ వర్క్స్ అనేవి ఆగిపోయాయి. ఎందుకొరకు అంటే, ఈ మీర్ ఖాన్‌పేట్ నుంచి యాచారం వరకు చాలా లేక్స్ ఉన్నాయి, అండ్ గ్రామాలున్నాయి. సో, ఈ హైవేని ఫ్యూచర్ ఎక్స్‌పాండ్ చేయలేము అనే ఉద్దేశంతో సో, చాలా సంవత్సరాల నుంచి ఆ మీర్ ఖాన్‌పేట్ దగ్గరే ఈ రోడ్ వర్క్స్ అయితే ఆగిపోయాయి. సో, దీనికి ప్యారలల్‌గా యాచారం నుంచి సౌత్ సైడ్ ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో దీనికి ప్యారలల్‌గా రోడ్‌ని తీసుకురాబోతున్నారు. సో, ఈ రోడ్డుని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీర్ ఖాన్‌పేట్, తర్వాత యాచారం, నందివరపర్తి ఏరియాల్లో చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో, అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఎంతవరకు సేఫ్ అనేది, సో, దాని మీద ఎంత మంచి రిటర్న్స్ వస్తాయని ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ 100 ఫీట్ రోడ్‌ని బేస్ చేసుకొనే సో, ఈ ఏరియాలో అనేది ల్యాండ్ ఏరియా గాని, మనకు డెవలప్‌మెంట్స్ కానీ ఉంటాయి. సో, ఇప్పుడు ఆ రోడ్ అనేది కంప్లీట్‌గా ఆపేశారు. సో, దాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే బావుంటుంది. సో, ఇప్పుడు మన వెంచర్ విషయానికొస్తే మనది అర్థసాగర్, సాగర్ హైవే ఫేసింగ్ వెంచర్. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి జస్ట్ మనకు 20 మినిట్స్ డిస్టెన్స్‌లోనే మన వెంచర్ అయితే ఉంది. హైవే ఫేసింగ్‌తో ఉంది. చాలా కమర్షియల్ ప్రాపర్టీ. ఇట్లాంటి వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సో, మంచి రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఈజీగా రీసేల్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్‌కి కాల్ చేయండి. సో, మన సైట్‌ని విజిట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అలా అన్ని డౌట్స్‌ని క్లియర్ చేయడానికి మా టీమ్ ఎప్పుడు ఇక్కడ రెడీగానే ఉంటుంది. సో, మన వెంచర్‌ని కంపల్సరీగా విజిట్ చేయండి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కాదు, రైట్ ప్లేస్‌లో, రైట్ టైమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడు చాలా కీలకం.